వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. ఇది డిసెంబర్ 6, 2021 షో. నేను మీ హోస్ట్ భాను. ఈ షోలో మనము కాన్స్టిట్యూషన్ డే గురించి, అంటే భారత రాజ్యాంగ దినము, దానిపైన మోడీ గారు స్పీచ్ ఇచ్చారు. ఎవరిని ఉద్దేశించి ఇచ్చారు, ఏంటి అసలు దాని వెనకాల ఏముందన్నది. మనతో పాటు రమణ గారు ఉన్నారు. నమస్తే రమణ గారు. నమస్కారం అండి భాను గారు. రమణ గారు నమస్తే. సో ఈ వారం కాన్స్టిట్యూషన్ డే గురించి మనము మాట్లాడుతున్నామండి. తప్పకుండా. రెండు మూడు వీడియోలు వచ్చాయి ఆయన, మోడీ గారు మాట్లాడినటువంటి. ఒకటేమో పార్లమెంటుది, ఇంకొకటి జడ్జిలందరి ముందు కూర్చొని వాళ్ళు కండక్ట్ చేశారు. సుప్రీంకోర్టు కండక్ట్ చేసిన దాంట్లో విజ్ఞాన్ భవన్ లో ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు. మళ్ళీ మన జ్యుడిషియల్ మినిస్ట్రీ ఉంది కదా, లా మినిస్టర్ ఆయన కిరణ్ రిజ్జు. తర్వాత ఫైనల్ వ్యాలిడిక్టరీ కింద ఈవెన్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడారు. మధ్యలో ఈ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కేవి రమణ, అదర్ జస్టిసెస్ ఉన్నారు కదా, లైక్ లలిత్, మళ్ళీనేమో జస్టిస్ చంద్రచూడ్, వీళ్ళందరూ కూడా మాట్లాడారు. అందులో అన్నీ కూడా కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేషన్స్కి టువర్డ్స్ దట్ మాట్లాడారు అందరూ అన్నమాట. సో మొట్టమొదట కాన్స్టిట్యూషన్ డే అన్నది అంటే భారత రాజ్యాంగ దినం. అది భారత రాజ్యాంగాన్ని ఫైనల్లీ యాక్సెప్ట్ చేసిన రోజు November 26 అన్నమాట, 1949 అది. సో ఆ రోజు అంబేద్కర్ అంటే ఆయన ఆబ్వియస్లీ ఎప్పుడైనా ఒకటి ఆయన ఆర్కిటెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, కానీ ఆయన ఒక్కళ్ళే రాయరు కదా, ఇద్దరు కలిసి రాశారు. సో హీఈస్ ద లీడ్ అందులో ఆయన అన్నమాట. మోడీ గారు మొదలు పెడుతూ అదే రోజు మనకి 26/11 కూడా జరిగింది మన. దాన్ని కూడా అదే అనుకోకుండా మనకి 26/11 November 26 కాన్స్టిట్యూషన్ ని యాక్సెప్ట్ చేయటం అనేది ఎప్పుడో జరిగింది. కాకపోతే టెర్రరిస్ట్ అటాక్ 26/11 జరగటం అనేది రీసెంట్ థింగ్. సో ఆ రెండింటినీ కలిపి ఆయన గుర్తు చేస్తూ మాట్లాడారు ఆ స్పీచ్ లో. అది సెంట్రల్ హాల్లో జరిగిన పార్లమెంట్ దాంట్లో కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేషన్లో మాట్లాడుతూ అది కూడా రిఫర్ చేశారు. బట్ ప్రైమరీ థింగ్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ డే అండ్ సెలబ్రేషన్. కాకపోతే కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేషన్ అనేది ఇండియాలో ఇదివరకు లేదు అసలు. అది మొదలెట్టింది 2015 మోడీ గారి గవర్నమెంట్ లోనే ఈయనే మొదలెట్టారు అది. ఓకే. ఈ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే అది కూడా చాలా ఇంపార్టెంట్, అంటే అత్యంత ముఖ్యమైన రోజు. అది కాన్స్టిట్యూషన్ అనేది జస్ట్ ఏదో ఈ బ్రిటిష్ నుంచి ఇండియాకు వచ్చిన కాన్స్టిట్యూషన్ కాదు. అందులో అనేక సివిలైజేషనల్లీ పాత రోజుల నుంచి ఉన్నవి అన్నీ కలుపుకుని, కొన్ని రీసెంట్ అంటే అప్పట్లో రీసెంట్వి అన్నిటినీ కలుపుకుని ఎన్నో ఆలోచించుకుని ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాము. అది తయారు చేసుకుని యాక్సెప్ట్ చేసుకున్నాం. అందులో తప్పులు ఉండొచ్చు, లో స్పాట్లు ఉండొచ్చు, కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ కంట్రీ అనేది ఏమాత్రం ప్రోగ్రెస్ అయినా ఆ కాన్స్టిట్యూషన్ ఉపయోగించుకునే ప్రోగ్రెస్ అయింది, ముందుకెళ్ళింది. సో అందుకని దాన్ని, ఆ ఇంపార్టెంట్ డేని మర్చిపోకూడదు అనే ఒక ఉద్దేశంతో 2015 2015లో ఈ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అన్నమాట. ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటంటే 75 years ఆఫ్ ఇండియన్ రిపబ్లిక్ పురస్కరించుకుని భారత్కి అమృత్ మహోత్సవ్, అదే 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్కి పురస్కరించింది. దీని మీద సెలబ్రేషన్స్ని ఎక్కువగా చేయాలని అనుకున్నారు. కాకపోతే ఇందులో ఏమైందంటే ఎవ్రీథింగ్ ఈజ్ పొలిటికల్ కదా ఈ వరల్డ్లో. డెమోక్రసీ ఉంటే పాలిటిక్స్ ఉంటాయి, పాలిటిక్స్ ఉన్నాయంటే ఇంకా మరి అపోజిషన్ పార్టీస్ దీన్ని బాయ్కాట్ చేసాయి అన్నమాట. సో అది ఏదైనా అవనివ్వండి, అది జస్ట్ సైడ్ నోట్ మనకి. బట్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ జరిగాయి ఈ స్పీచెస్లో అన్నమాట. పార్లమెంట్ స్పీచెస్ అన్నీ రెగ్యులర్గా ఉన్న విజ్ఞాన్ భవన్లో జరిగిన, సుప్రీంకోర్టు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ ఉంది విజ్ఞాన్ భవన్లో జస్టిసెస్. అందులో చాలా స్పెసిఫిక్ ఇంపార్టెంట్ పాయింట్స్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్, అంటే ప్రైమ్ మినిస్టర్ అవనివ్వండి, లా మినిస్టర్ అవనివ్వండి,
ఈవెన్ ఇంక్లూడింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. జనరల్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళు ఎక్కువగా గవర్నమెంట్ ఏదంటే అది ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఓన్గా కొత్తగా మాట్లాడటం అనేది జరగదు. అలాంటిది అందులో ఈవెన్ ప్రెసిడెంట్ కోవింద్ కూడా గారు కూడా వెరీ ఇండిపెండెంట్ థాట్స్ మాట్లాడారు ఓకే. ఓవరాల్. అంటే ఇది ఆయన మొదలు పెట్టడము ఇది మనం అంటే శ్రోతల కోసం కూడా నేను చెప్తున్నాను. ఆయన ఎందుకు మనం చేశాము అన్నది ఎందుకు ఉండాలి, దీని మీద పెద్ద చర్చ జరగాలి అని మొదలుపెట్టాడు ఆయన. మొదలుపెట్టి సడన్గా ఆయన అటు ఇటు తిప్పుతూ హీ వెంట్ టువర్డ్స్ దాన్ని ఏమంటారు, భారత రాజ్యాంగంలో ఈ పొలిటికల్ పార్టీస్ ఏమున్నాయన్న దాని వైపు వెళ్ళాడు ఆయన. అవును, అంటే ఆయన అనేది ఏంటంటే భారత ఇది రాజ్యాంగం. ఒక్క నిమిషం ఆగండి, ఇది మీకు లెట్ మీ జస్ట్ వినిపిస్తాను. ఇది बाबा साहब आम्बेडकर का नाम हो और आपके मन में ये भाव उठे और राजनीतिक दल भी हमारी संविधान की भावनाओं को जन जन तक पहुंचाने का चलाता रहे, पार्टी की सारी व्यवस्था परिवारों के पास रहे, वो लोकतंत्र, स्वस्थ लोकतंत्र के लिए सबसे बड़ा संकट होता है। और आज संविधान के दिवस पर संविधान में विश्वास करने वाले, संविधान को समझने वाले, संविधान को समर्पित सभी देशवासियों से मैं आग्रह करूंगा कि देश में एक जागरूकता लाने की आवश्यकता है। పార్టీ మొత్తం పరివారే నడిపిస్తుంది, మళ్ళీ దేశంలో ఉన్న అందరికీ నేను అంటే అప్రమత్తంగా మీకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్తాను. ఆయన అన్నది ఏంటంటే దేశంలో వాళ్ళందరూ జాగృతి, అంటే దే నీడ్ టు వాళ్ళందరూ మేల్కోవాలి. ఈ పరివారం కోసం, పరివారం తోటి రన్ చేస్తున్న పొలిటికల్ పార్టీస్ ఒరిజినల్గా అంటే అసలు ఈ రాజ్యాంగం అనేది ఎందుకుంది, దాని యొక్క ఇంటెంట్ అన్నమాట, అది ఎందుకు రాసాము, ప్రజలని పైకి తీసుకురావడానికి, ప్రజలు రన్ చేయడానికి ఉన్నది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో ఉన్న రూల్స్ ఏంటి, దేశ ప్రజలందరినీ ఇంక్లూడ్ చేసుకుని వాళ్ళు రన్ చేయాల్సిన గవర్నమెంట్లు అయితే పొలిటికల్ పార్టీస్ ఏం చేశాయంటే కొన్ని ఏముందండి, మోస్ట్ ఆఫ్ ద రీజనల్ పార్టీస్ అంతే, కాంగ్రెస్ పార్టీ కూడా అంతే కదా. ఇప్పుడు మీరు కాంగ్రెస్ కొన్ని ఏదో కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీ పార్టీ తప్ప ఈ పక్కన పెడితే కొత్త పార్టీలో ఈ ఆప్ ఒకటి వస్తుంది, ఏదైనా కూడా కరెక్ట్. అది కమ్యూనిస్టులు బీజేపీ తప్ప మిగిలిన అన్ని ఒక పార్టీ, ఒక వంశం కింద ఉన్నాయి అవి. అది దానివల్ల ఏమైపోతుందంటే ఆయన చెప్పింది కరెక్టే అది, అంటే ఆయన పొలిటికల్ స్పీచ్ అనే మనం విమర్శించేవాళ్ళు విమర్శించవచ్చు, కానీ ఆయన చెప్పింది కరెక్టే. అది కాన్స్టిట్యూషన్లో ఇంక్లూజివ్గా అందరినీ తీసుకెళ్ళాలి మనం. కానీ ఏం చేస్తున్నాం, ఇప్పుడు నెక్స్ట్ యుద్ధ భేరి వాళ్ళ మీద ప్రకటిస్తున్నాడా? ఆ యుద్ధ భేరని నేను అనుకోనండి, ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి వెరీ కన్సిస్టెంట్గా ఈ పారివారిక పార్టీలని ఆయన ఏదో రకంగా దుమ్మెత్తి పోస్తూనే ఉన్నాడు. అది ఎలక్షన్ స్పీచ్ అవనివ్వండి, లేకపోతే ఏదైనా ఎవరైనా పిలిచి ఇవి జరుగుతుంటాయి కదా, ఇండియా టుడే కాన్క్లేవ్ అనో, లేకపోతే ఇట్లాంటి కాన్క్లేవ్స్లో అవనివ్వండి, ఎక్కడైనా అవనివ్వండి, ఆయన వాటిని ఎప్పుడు దుమ్మెత్తి పోస్తూనే ఉన్నాడు. ఆయన నార్మలే అంటారు, అది మటుకు నార్మలే. ఆయనకి అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజలకి ఇది మనకి మంచిది కాదు, మీరు వాటిని రిజెక్ట్ చేయాలి అని ఎడ్యుకేట్ చేసుకుంటూనే వస్తున్నాడు ఆయన. అంటే ఆయన దీంట్లో ఒక క్లారిటీ కూడా ఇచ్చాడు ఈసారి. అవును, క్లారిటీ వెరీ క్లియర్ గా చెప్పాడు. కాన్స్టిట్యూషన్ ఒక ఫ్యామిలీలోంచి 2-3 పాలిటీషియన్స్ ఉండటం కాదు, మొత్తం పార్టీ మొత్తం ఒక ఫ్యామిలీ రన్ చేస్తుంది. అదే మన బేసిక్ ఎగ్జాంపుల్, మన తెలుగు స్టేట్స్ లో టిఆర్ఎస్ అంటే అంతే, కొడుకు మినిస్టరు, కూతురు మినిస్టరు, మేనల్లుడిది అది చూసుకున్న వాళ్ళే ఉంటారు మీకు. ఎంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ అక్కర్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ఉంది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏమో సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ ఒక సైడ్ ఎంపీ కింద ఆయన ఒక సైడ్ లాగుతున్నాడు. ఇప్పుడు ఆయనకు ఆవిడ కూతురు కూడా వచ్చేసింది, ఆవిడ యూపీని రన్ చేస్తోంది. అల్లుడు, కూతురు, కొడుకు, తల్లి, అంతే.
అది కూడా అంతే. లాలూ యాదవ్ పార్టీ కూడా అంతే కదా. లాలూ యాదవ్ తర్వాత లాలూ యాదవ్ కొడుకు, ఇప్పుడు లాలూ యాదవ్ అదే పార్టీ. లాలూ యాదవ్ గారిని జైల్లో వేస్తేనేమో ఆయన భార్య చీఫ్ మినిస్టర్ అయింది, రబ్రీ దేవి. ఈవెన్ మమతా బెనర్జీ కూడా అంతే. ఆవిడకి ఎవరు పెళ్లి పిల్లలు లేరు కదా కానీ ఆవిడకి ఇంకెవరు వారసులు ఉండరు అనుకుంటా ఆవిడ మేనల్లుడు నెక్స్ట్ అభిషేక్ బెనర్జీ. మొన్న ఎవరో ఒక ఇండియా మ్యాప్ పెట్టారు, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమిటి అనేది అన్నమాట, డైనాస్టిక్ పాలిటిక్స్. శరద్ పవార్ అంతే. శరద్ పవార్కి ఆయన ఆయన మేనల్లుళ్ళు, ఆయన కూతురు వాళ్ళే అన్నమాట. ఎటు చూసినా పవారే అక్కడ. ఇంకా ఠాక్రేస్ అయితే చెప్పక్కర్లేదు. బాల్ ఠాక్రే, రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే, నెక్స్ట్ ఇప్పుడు ఆదిత్య ఠాక్రే. సో వీ కెన్ గో ఆన్ లైక్ దిస్. అదే కాదు పాయింట్, ఆయన చెప్పింది వెరీ ఇంపార్టెంట్. సింపుల్ గా ఒక పాయింట్ లో చెప్పాలంటే, ఇది ఏంటంటే రూల్ బేస్డ్ దాంట్లో ఇది రూల్స్ ఫాలో అవుతున్నట్టు ఉంటుంది, కానీ ఇంటెంట్ అన్నమాట. ఇంటెంట్ అనేది ఉంటుంది కదా, అసలు కాన్స్టిట్యూషన్ కి ఇలా రన్ అవ్వాలని ఇంటెంట్ ఫెయిల్ అవుతోంది. వెరీ ఫ్యూ పార్టీస్ ఉన్నాయి ఇండియాలో. కమ్యూనిస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే బీజేపీ ఒకటి ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా క్యాడర్ బేస్డ్. వాళ్ళు ఎవరు ఈ వంశపారంపర్యంగా చేసుకుంటూ ఏం రాలేదు వాళ్ళు అన్నమాట. సో ఆయన చెప్పింది ఏంటంటే, దీనివలన ఇంటెంట్ దెబ్బతింటోంది. నువ్వేం చేస్తున్నావు, బ్రెడ్ క్రమ్స్ అంటే ఏవో అవి ఇవి డబ్బులు వాటిల్ని కొన్ని ఎంగిలి మెతుకులు, తెలుగులో చెప్పాలంటే 4 ఎంగిలి మెతుకులు ప్రజలకి పోసేస్తే మన పనులు మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఆ ఎంగిలి మెతులు తిని వాళ్ళు మనకు ఓటేస్తూ ఉంటారు. మనమేమో ఇవాళ నేను, రేపు నా కొడుకు, తర్వాత అసలు ఆయన క్లియర్గా ఏంటంటే డెమోక్రసీ అంటే ఏంటి, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్. అది ఏమైపోయిందంటే బై ద ఫ్యామిలీ, ఫర్ ద ఫ్యామిలీ, టు ద ఫ్యామిలీ అయిపోయింది చాలా రాజ్యాల్లో. అది ఆయన అంటే కాన్స్టిట్యూషన్ డే పాయింట్లో తీసుకుని ఆయన కాన్స్టిట్యూషన్ ఎలా దెబ్బతింటుంది, దాని ఇంటెంట్ ఎలా దెబ్బతింటుంది అనే దాని మీద ఆయన వీళ్ళనే మళ్ళీ దుమ్మెత్తిపోశారు అన్నమాట. విచ్ ఈస్ అందరికీ తెలిసిందే, చదువుకున్న వాళ్ళందరికీ తెలిసిందే. కానీ వాటి వెనకాల పడి వెళ్తూ ఉంటారు వెస్టెడ్ ఇంట్రెస్ట్స్. విజ్ఞాన్ భవన్ లో ఆయన జడ్జిలందరినీ కూర్చోబెట్టి క్లాస్ తీసుకున్నట్టు అనిపించింది. దాని స్పీచ్ వినిపించే ముందు ఒక్కసారి అసలు జడ్జిల పైన ఎవరికి అథారిటీ ఉందా లేదా, అసలు ఆ రోజు ఆయన ఏం చెప్పాడు? గుడ్ క్వశ్చన్. నేను అదే చెప్తూ ఉన్నాను మనం బ్రేక్ బిఫోర్. వేరే కంట్రీస్ తోటి కంపేర్ చేసుకోవాలి అని చెప్పాను మీకు. వేరే కంట్రీస్లో ఏం చేస్తారు, ఒక లా రాసి ఉంటుంది, ఆ లాని ఫాలో అయ్యి ఆ రూల్స్ బేస్డ్ అంటే ఈ రూల్స్ని ఫాలో అయ్యారా లేదా, ఎవరు ఉల్లంఘించారు, ఈ రూల్ ఇంటర్ప్రెట్ చేసి ఇదిగో బాబు ఈ కేసులో నీదే కరెక్ట్, నీది రాంగ్ అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చేస్తాం. ఈ అమెరికా అవనివ్వండి, లేకపోతే ఇంగ్లాండ్ అవనివ్వండి, ఫ్రాన్స్, ఎనీ డీసెంట్ డెమోక్రటిక్ కంట్రీ మీరు తీసుకుంటే, లాంగ్ టర్మ్గా ఉన్నవి, ప్రొఫెషనల్ జ్యుడిషియరీ, లీగల్ థింగ్స్ ఆలోచించుకుంటే అలానే ఉంటుంది. అంటే ఒకటి, ఆ రాసిన రూల్ని వాళ్ళు కావాలంటే ఎక్స్ట్రీమ్లీ మ్యానిపులేటివ్గా వెళ్ళి దాని ఇంటెంట్ మారిపోయేటట్టు చూసుకుని కూడా జడ్జిమెంట్లు ఇస్తూ ఉంటారు. విచ్ ఈస్ ద నెగిటివ్ సైడ్ ఇన్ అదర్ కంట్రీస్ కూడా, వేరే కంట్రీల్లో కూడా అన్నమాట. అది చాలా ఎక్కువగా దాన్ని టూ మచ్గా ఆలోచించేసి నిజమైన క్రిమినల్స్కి ఒక్కోసారి ఇక్కడ కూడా శిక్ష పడకుండా తప్పించుకున్న కేసులు కూడా ఉంటాయి. అది కాదనట్లేదు. వేరే దేశాల్లో ముఖ్యంగా ఇప్పుడు అమెరికాని తీసుకుందాం, ఎందుకంటే అమెరికానే క్లోజ్ ఉంటుంది భారతదేశానికి. జడ్జిలను అసలు నియమించేది ప్రెసిడెంట్, రైట్? అవును, భారతదేశం అక్కడికే వస్తున్నాను ఒక్క నిమిషం అన్నమాట బిఫోర్ దట్. కానీ మన ఇండియాలో ఏంటంటే మన కాన్స్టిట్యూషన్లో జ్యుడిషియరీకి కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు ప్రజలు, ఇందాకదే మనం చెప్తున్నాం, ప్రజలు ఎప్పుడు సుప్రీం ఇన్ డెమోక్రసీ. కానీ ప్రజలు ఎన్నుకునేది ఎవరు? ప్రైమ్ మినిస్టర్లు, ఎంపీలు, వాళ్ళందరూ కలిసి ఒక బిల్ పాస్ చేశారనుకో, అవును, అది ఇంకా గోల్డ్ ఫర్ కోర్ట్స్. అది బిల్లు తప్పు అని అనలేరు. ఎప్పుడు అనగలుగుతారు బిల్లు తప్పు అంటే, ఈ బిల్లు కాన్స్టిట్యూషన్లో ఉండే ఆర్టికల్లో ఈ పర్టికులర్ ఆర్టికల్స్ వీటిల్ని ఉల్లంఘిస్తోంది కాబట్టి
ఇలా బిల్గా పాస్ చేయకూడదు, దీన్ని నువ్వు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కింద పాస్ చేసుకోవాలని కొట్టేయచ్చు కావాలి. అవును అవును లేదా ఈ బిల్ పాస్ చేసావు కాబట్టి ఈ బిల్ లా ఆఫ్ ద ల్యాండ్ అయింది అని చెప్పి దాన్ని కోర్టులు ఫాలో అవ్వాలి. ఫాలో అవుతాయి. అది వేరే దేశాల్లో అన్ని చోట్ల ఉన్న రూల్స్ అవి. కోర్ట్ అంటే ఏంటంటే రాసి ఇచ్చిన, రాజ్యాంగంలో ఉన్నట్టు ఉందా, రాజ్యాంగ దానికి విరుద్ధంగా రాసిన రూల్స్ ప్రకారం ఉందా, ట్రాఫిక్ రూల్స్ ఏమని రాసావు, రూల్స్ ప్రకారం ఉందా లేదా, ఏ క్రిమినల్ అయితే క్రిమినల్, సివిల్ అయితే సివిల్, కాన్స్టిట్యూషనల్ అయితే కాన్స్టిట్యూషన్, రాసి ఉన్న పుస్తకాల్లో రూల్స్ చూసి ఇంటర్ప్రెట్ చేసి జడ్జిమెంట్ ఇవ్వటం అనేది ఒక్కటే జ్యుడిషియరీ యొక్క పని. కానీ మన ఇండియాలో అలా కాదు. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రీసెంట్గా చూడండి, అగ్రికల్చరల్ బిల్స్ పాస్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అది బిల్, అది కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి ఏమని వెళ్ళారు, దీనివల్ల నాకు దెబ్బతింటాను, నాకుండే మోనోపలి దెబ్బతింటుందని ఎవరో వెళ్ళారు. నీకు అసలు రైట్ లేదు అని అసలు దాన్ని అడ్మిట్ కూడా చేసుకోరు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీసెంట్గా ఇక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ ఓడిపోయినప్పుడు లేదు ఎన్నికలు అంతా ఇవి జరిగాయి అవి జరిగాయి అని 100 సార్లు అనేక మంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు అసలు యాక్సెప్ట్ కూడా చేయలేదు దాన్ని. కానీ మన ఇండియాలో ఏంటి, పాస్ చేసిన బిల్లుకి అగేన్స్ట్గా దాన్ని తప్పు అని, అది ఎట్లా తప్పు, కాన్స్టిట్యూషన్ ప్రకారం తప్పు అని కాకుండా మాకు కష్టం వస్తుంది అని చెప్పి కోర్టుకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే కోర్టు ఏం చేస్తుంది, కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. ఎంత చండాలపు ఉన్నాయంటే మన కోర్టులలో సమోసాలో ఉప్పు ఎక్కువైంది అని కూడా కోర్టుకి వెళ్తారు. ఎంత ఉప్పు వేయాలి అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది ఇండియాలో. సో ఇది ఏంటి, ఎందుకంటే ఒక 2-3 కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు జ్యుడిషియరీ మీద గుడ్ ఫెయిత్ తోటి వాళ్ళందరూ ఏదో మహానుభావులు మంచివాళ్ళు ఉంటారు అనే ఉద్దేశంతో వాళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది అసలు డిఫైన్ చేయకుండా వాళ్ళు న్యాయం చూస్తారు ప్రజలకి అని చెప్పి వదిలేశారనమాట. ఇక న్యాయం చూడటం అనే దానికి లిమిట్ లేదు. ఒక పాత సుప్రీంకోర్టు సమోసాలో ఉప్పు వరకు ఉంది అన్నమాట. చీఫ్ జస్టిస్ ఏమని చెప్పాడంటే, కోర్ట్స్ హ్యాస్ రైట్ టు ఈవెన్ కాల్ ఆర్మీ టు డిస్మిస్ ఏ గవర్నమెంట్. అది మరి కొంచెం, ఇప్పుడు మీరేమో ప్రజలందరూ కలిసి ఎన్నుకుంటారు, నేను డిస్మిస్ చేయొచ్చు. సో ఈ లెవెల్ దాకా ఒక రకమైన నీచత్వానికి వెళ్ళిపోయినాయి మన కోర్ట్స్ అన్నమాట. అంటే ఒరిజినల్ ఫౌండర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇలా దిగజారుతుందని వాళ్ళు అప్పట్లో కొంచెం ప్రియంప్ట్ చేయలేకపోయారు అన్నమాట. అందుకని అలా అయిపోయింది అన్నమాట కోర్ట్స్. మళ్ళీ అట్లానే ఇంకోటి కూడా ఏం చేశారు, కోర్ట్స్లో వాళ్ళని ఎలా అపాయింట్ చేయాలి అనే దానికి కూడా వాళ్ళకు ఒక పద్ధతి లేదు అన్నమాట. వాళ్ళు ఎట్లా చేసుకున్నారు, ఆ బార్ కౌన్సిల్ లేకపోతే లా పాస్ అవుతారు, లా పాస్ అయిన తర్వాత ఎవరు ఆ బార్ కౌన్సిల్ వాళ్ళందరూ కలిసి ఒక ప్రాసెస్ ఉండదు అన్నమాట. ప్రాసెస్ ఏంటంటే అందులో ఉండే వాళ్ళు డిసైడ్ చేస్తే నెక్స్ట్ జడ్జి వాళ్ళు అవుతారు. అట్లా లిస్ట్ ఆఫ్ జడ్జిలు తయారైన తర్వాత ఈ లిస్ట్ ఆఫ్ జడ్జిలనే తీసుకెళ్లి గవర్నమెంట్కి ప్రజెంట్ చేస్తే గవర్నమెంట్ స్టాంప్ వేస్తే వాళ్ళు నెక్స్ట్ జడ్జి అయిపోతారు. అంటే ఏమైపోయింది, ఆ ఇంటర్నల్గా జ్యుడిషియరీలో లాయర్స్ దగ్గర నుంచి పైన జడ్జిల వరకు కూడా ఒక ఫైలం లాగా తయారైంది. ఫైలం అంటే ఇదిగో మా నాన్న జడ్జి కాబట్టి ఇవాళ నేను బార్కి వెళ్తాను, ఇవాళ బార్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళంతా మా వాళ్లే ఉంటారు, వాళ్ళే నన్ను పైకి లాగుతారు. ఆ పైకి లాగిన తర్వాత మా నాన్నే తీసుకెళ్లి జడ్జి చేస్తాడు. ఎలా చేస్తాడు జడ్జి, మీ నాన్న ఏం చేస్తున్నాడు, అప్పుడుండే గవర్నమెంట్ వాళ్ళతో కుమ్మక్కై ఉంటాడు. ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇదిగో ఈ ఫ్యామిలీలో ఉండే వాళ్ళని కనుక మనం జడ్జిల కింద ఈ అన్ని హైకోర్టులకి వీటికి పెట్టుకున్నాం అంటే జ్యుడిషియరీ జడ్జిమెంట్లన్నీ మన ఫేవర్గా వస్తాయి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఫ్యామిలీ సెటప్లో ఉండే ఒక 10-15 ఫ్యామిలీలు ఉన్నాయి జ్యుడిషియల్ ఫ్యామిలీలు, వాళ్ళల్లో ఉండే వాళ్ళే మళ్ళీ వచ్చేటట్టు అన్నమాట పైకి తీసుకెళ్తున్నారు. జ్యుడిషియరీలో ఇంకోటి ఏంటంటే రిప్రజెంటేటివ్గా అసలు ఇప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కానీ, ఇండియన్ పోలీస్ సర్వీసు, ఆర్మీ, రైల్వే, ఏటికి చూసుకున్నా కూడా ఒక కమిషన్ ఉంది. ఆ కమిషన్కి ఒక ఎగ్జామ్ రాస్తాము, అందులో ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎవరిని ఇంటర్వ్యూ చేయాలి, ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అనేది. ఇప్పుడు అందరినీ రిప్రజెంటేషన్ ఉండాలి జ్యుడిషియరీలో. ఇప్పుడు అందరు రిప్రజెంటేషన్ అంటే అనేక జాతులు ఉంటాయి ఇండియాలో, ట్రైబల్స్ ఉంటారు, షెడ్యూల్ కాస్ట్ ఉంటారు, అందరినీ నిజంగా తీసుకెళ్తున్నాం, వాళ్ళ రిప్రజెంటేషన్ ఉందా లేదా, ఏమో మంచి వాళ్ళు ఉంటారేమో వాళ్ళల్లోంచి జమ్స్ ఉండొచ్చు, అసలు ఒక ప్రాసెస్ లేదనమాట దానికి. ఇది మోస్ట్ ఓపెన్ ఎండెడ్గా
ఇది ఒక ఫ్యామిలీస్ మాత్రమే, వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ ఒక క్లబ్ అనమాట. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే మన ఇండియన్ జ్యుడిషియరీ అనేది జడ్జిలు ఎవరు అవుతారంటే ఒక క్లబ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ వాళ్ళ అసోసియేట్స్ మాత్రమే అవుతూ ఉంటారు ఇండియన్ జడ్జి. దాన్ని తీసేయడానికి ట్రై చేసింది 2-3 సార్లు మన గవర్నమెంట్. ఎన్జాక్ పాస్ చేశారు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బై ద వే. ఎన్జాక్ వీళ్ళు ఏమన్నారు, పో మేమే సుప్రీం. సో ఇప్పుడు ఈ జడ్జిల్ని అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఈయన స్పీచ్ ఏంటంటే వాళ్ళ ఖాందాన్లోంచే వాళ్ళు ఒకటే కుటుంబాల్లోంచి వస్తున్నారా వీళ్ళంతా? అంతే వస్తున్నారు, కానీ దాని గురించి మాట్లాడలేదు మోడీ గారు ఆ స్పీచ్ లో. ఆయన ఏమన్నాడంటే అస్సలు ఎలాంటి చెప్పాడంటే ఇది ఒక టైప్ ఆఫ్ కలోనియల్ సెటప్, కలోనియలిజం అని మాట్లాడాడు. ఏ ఉద్దేశంతో మాట్లాడాడంటే ఆయన ఇండియాలో డెవలప్మెంట్ ఫాస్ట్ గా, ఎన్వైరన్మెంటలిస్టులు వీళ్ళందరూ అడ్డొస్తూ ఉంటారు కదా, ప్రతి పిఐఎల్స్ వేస్తూ ఉంటారు. ఎన్వైరన్మెంటలిస్ట్ వస్తాడు, శుభ్రంగా చార్ధామ్ ఇప్పుడు అక్కడ కడుతున్నారు టెంపుల్స్ కి అన్నిటికీ. ఎన్వైరన్మెంట్ కి ఇది కట్టకూడదు అంటే, అరే నేషనల్ సెక్యూరిటీ ఆర్మీ వెళ్ళటానికి చైనాతో యుద్ధం చేయాలన్నా ఏం చేయాలన్నా అక్కడికి అసలు రోడ్లే లేవు, అందుకని వేస్తున్నామంటే ఎన్వైరన్మెంట్ ఇంపార్టెంటా లేకపోతే చైనా దగ్గరికి ఆర్మీ ఇంపార్టెంట్, ఆర్మీకి వెళ్ళే వెహికల్స్ కోసం వేసే రోడ్ ఇంపార్టెంట్? ఇది కేసు వాళ్ళు తీసుకుంది మనం. ఎగ్జాక్ట్లీ ఇది అంటే ఏంటంటే ఇప్పుడు మనం వేరే దేశంతో యుద్ధంలో ఓడిపోయినా పర్లేదు, ఈ ఎన్వైరన్మెంట్ సంగతి ఏంటో చూద్దాం. ఇట్లా అన్ని వేరే దేశాలన్నీ ఇలా అనుకుని డెవలప్ అయినాయి. సో ఇలాంటి కేసులను కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎవరైనా వేస్తే తీసేసుకుంటారు. వాళ్ళు ఎవరు, ఆయన ఒక జడ్జ్, ఆయన పేరు మర్చిపోయానండి, ట్విట్టర్ లో చూశాను. భారతదేశంలో ప్రగతి అంటే బిల్డింగ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ వేయడం కాదు, మానవ విలువలు ఉండాలి అనేదో ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక జడ్జి ఉన్నాడు, ఆయన పేరు పటేల్ అనమాట. నేను ఫస్ట్ నేమ్ మర్చిపోయాను ఆయన అనమాట. ఆయన కూడా నేను చదివాను అది కూడా. వాళ్ళు ఏంటంటారంటే కాన్స్టిట్యూషనల్, అదేదో ఒక పెద్ద ఫ్రేజ్ ఉపయోగించారండి, ఇంటెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వీళ్ళు చేస్తున్నారు. అదేదో దాని ఫీలింగ్ ఆఫ్ ద ఇంటెంట్ కాదు, తెలుగులో దాని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. స్ఫూర్తి ఫీలింగ్ దానికి ఏదో అదేదో మనిషి ఫీలింగ్ ఉన్నట్టు, ఫీలింగ్ దెబ్బతినకూడదు. ఇవన్నీ మిగతా జనాలందరూ అడుక్కు తిన్నా పర్లేదు, వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, కానీ కాన్స్టిట్యూషన్ ఫీలింగ్ దెబ్బతినకూడదు. అది ఎవరు తేలుస్తున్నారు? ఈ క్లబ్ ఆఫ్ పీపుల్ ఉంటారే జడ్జిలందరూ ఒక క్లబ్. ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు ఈ క్లబ్ లో వాళ్ళందరూ కలిసి ఇది దీనివల్ల అదవుతుంది, దానివల్ల ఇదో డిసైడ్ చేస్తున్నారు. ఇప్పుడు తెలుస్తూనే ఉంది కదా, ఇప్పుడు ఒకే కేసు డ్రగ్స్ లో మామూలు మనిషి ఎవడైనా పట్టుబడ్డాడు అనుకోండి, వాడు జన్మలో బయటికి రాలేడు. అదే షారుఖ్ ఖాన్ కొడుకు, వాళ్ళు ఏంది రోజు ₹1 కోటి 2 కోట్లైనా ఖర్చు పెట్టి సండే కూడా జడ్జిలతో ఓపెన్ చేయించి ఇట్లా ఫలానా రోజు మూస్తాం అని వాళ్ళకు ఉండదా? అంటే రూల్స్ ఏమి ఉండవా? రూల్స్ వాళ్ళు కావాలంటే వాళ్ళ చేతుల్లో ఉంది కదా వాళ్ళ రూల్. వాళ్ళు ఇంపార్టెంట్ ఈ జడ్జిమెంట్ అనుకుంటే సండే ఓపెన్ చేసుకోవచ్చు, అలా సాటర్డే ఓపెన్ చేసి స్పెషల్ కేసులు. ఈ వ్యవహారం ఏంటండి, ఇది నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే వ్యవహారం ఏంటంటే వాళ్ళకి గవర్నమెంట్ గానీ దానికి ఒక రూల్, ఒకటి లేదా అండి? ఏం ఒక పాడు లేదు, ఏమీ లేదు. అంటే వాళ్ళు రాత్రికి రాత్రి చేస్తే నేను ఇందాక అదే చెప్తుంటే మీరు మధ్యలో కట్ చేశారు. వాళ్ళు 2/3 మెజారిటీతో పాస్ అయిన ఎన్జాక్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని మాకు అక్కర్లేదు, మేము పట్టించుకోము ఇది అని రిజెక్ట్ చేసేసారు వాళ్ళు. జ్యుడిషియరీని ఎలా అపాయింట్ చేయాలి అనే దానికి ఒక ఏంటి అన్ని 2/3 మెజారిటీ అనేది ఎట్లా వస్తుంది మీకు? అన్ని పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ అయితే వస్తుంది. అన్ని పొలిటికల్ పార్టీలు కలిసి పాస్ చేసిన బిల్స్ అవి. అన్ని పొలిటికల్ పార్టీలు ఊరికే వెళ్ళవు కదా పార్లమెంట్కి, ప్రజలు ఎన్నుకుంటూ వెళ్ళేది. అంటే ఇండియాలో ఉండే 100 కోట్ల మంది జనాభా ఎన్నుకున్న వాళ్ళందరూ కలిసి కాన్సెన్సస్ తోటి చేసిన దాన్ని కూడా మాకేం సంబంధం లేదు, మేము మా పిల్లల్ని మా వాళ్ళనే మేము చేసుకుంటాం, జడ్జిలు నువ్వు పో అన్నట్టు చేశారు వాళ్ళు. సో ఇదేంటంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న ఒక చిన్న వెల్త్ ఇది అనమాట. ఆ వెల్త్ ఏంటంటే జ్యుడిషియరీకి అట్మోస్ట్ పవర్ ఇచ్చేసారు. అంటే అసలు యాక్చువల్ ఒరిజినల్ ఇంటెంట్ ఏంటంటే పిల్లర్స్ అంటారు, 5 పదాల మీద. అవును, అంటే ఒకటి ఏంటంటే పార్లమెంటు, రెండోది ఏంటంటే కాన్స్టిట్యూషను, మూడోది ఏంటంటే జ్యుడిషియరీ. ఇట్లా 3 గుర్రాలు అనుకోండి.
అంటారు. అంతేగాని ఈ 3 కలిసి రన్ చేయాలన్నారు, కానీ ఏవి 3 ఇండిపెండెంట్ అని అనలేదు ఎవరు అనమాట. వీళ్ళు ఏం చేశారంటే జ్యుడిషియరీ వాళ్ళు మీ 2 గుర్రాలతో మాకు సంబంధం లేదు, మేము ఎక్స్ట్రీమ్లీ ఇండిపెండెంట్ క్లబ్ అన్నట్టు తయారు చేసేసుకున్నారు. వీళ్ళు ఎంతసేపు ఎట్లా ఉండాలంటే వీళ్ళు కాన్స్టిట్యూషన్ని లెజిస్లేచర్ని తోటి రూల్స్ ఉంటాయి. లెజిస్లేచర్ బౌండరీ ఏమిటి, అందులో కాన్స్టిట్యూషనల్ బౌండరీ ఏంటి, జ్యుడిషియరీ బౌండరీ. వీళ్ళు అసలు ఎప్పుడు వీళ్ళకి బౌండరీ లేదంటారు, వీళ్ళు అన్నిట్లో చేతులు పెట్టేస్తారు. వీళ్ళు అసలు బౌండరీ ఏంటి అంటే వాళ్ళు మరి జ్యుడిషియరీ అంటే ఇప్పుడు ప్రతి దాంట్లో న్యాయం ధర్మాన్ని వాళ్ళే కదా చెప్పాల్సింది. అందుకని వాళ్ళు మేము ఎక్కడికంటే దాంట్లో దేంట్లన్నా అది అట్లా అని అసలు ఎక్కడ ఉండదు. అది ఇప్పుడు పాత రోజుల్లో రాజు దగ్గర ఉండే న్యాయ వ్యవస్థలో కానీ, లేకపోతే వేరే కంట్రీలన్నీ చూడండి డెమోక్రసీ ఉన్నవన్నీ, ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ రాసాం, ఒక లెజిస్లేచర్ ఉంటుంది, వాళ్ళు బిల్స్ పాస్ చేస్తారు, లాస్ పాస్ చేస్తారు. ఈ లాస్ని ఆ బుక్ని ఇంటర్ప్రెట్ చేసుకుంటూ న్యాయం చెప్పాలి, అంతే అసలు న్యాయ వ్యవస్థ. అంతకు మించి చేయకూడదు. ఆ బుక్లో రాసిన దాన్ని నువ్వు ఎంతైనా తర్కిచ్చు, ఇలా రాసిన దానికి వెనకాల ఇంటెంట్ ఇదను అదను వాదిచ్చు. అందుకని లాయర్లు ఉన్నారు, వాదిచ్చు ఒకవేళ జడ్జిమెంట్ ఇవ్వు. అంతేగాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇందాక చెప్పినట్టు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్, సమోసాలు ఉప్పు ఎంత వేయాలో కూడా వాళ్ళే చెప్తారు. ఎనీవే కమింగ్ బ్యాక్ టు వాళ్ళని అంటే ఇప్పుడు అది ఆయన ఇచ్చిన స్పీచ్ ఆ రోజు వాళ్ళ ముఖాలు చూస్తే చెప్తున్నప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే వాళ్ళు చాలా పొలైట్ గా మాట్లాడారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే హెవీ బ్యాక్లాగ్ ఆఫ్ కేసులు ఉన్నాయి ఇండియాలో. ఆ బ్యాక్లాగ్ ఆఫ్ కేసులు ఎట్లా పెరిగిపోతూనే ఉన్నాయి. వేటిల్ని టైమ్లీగా మీరు జడ్జిమెంట్లు ఇవ్వట్లేదు. అది ఇవ్వకపోవటం వలన ఏమవుతోంది, ఎకనామిక్ ప్రోగ్రెస్ ఆగిపోతోంది అంటూ ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. నర్మదా మీద నర్మదా మీద డ్యామ్ కట్టినప్పుడు చాలా రోజులు కోర్టులలో ఎన్జిఓలు వేసిన దాని మీద అసలు డెసిషన్స్ ఇవ్వకుండా ఉంచేశారు. దానివల్ల వరల్డ్ బ్యాంక్ లోన్ ఇవ్వడం కూడా ఆపేసింది. నర్మదా అది ఎట్లా చెప్పారంటే ఆయన ఫస్ట్ దానికి ఇది శంకుస్థాపన చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అది కట్టాలని అడిగితే శంకుస్థాపన చేసింది జవహర్లాల్ నెహ్రూ గారు, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కట్టాలని రాజీవ్ గాంధీ గారి టైంలో దానికి వరల్డ్ బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకొచ్చారు. అది వచ్చిన తర్వాత కూడా లోన్ నెక్స్ట్ డిస్బర్స్మెంట్ రాకుండా ఉండేటట్టు ఈ ఎన్జిఓలు వీళ్ళందరూ కలిసి వెళ్ళి పర్యావరణాన్ని దెబ్బతీస్తోందని అదని ఇదని కోర్టులో వేశారు. బాగానే ఉంది. నువ్వు వేసిన దాన్ని వెంటనే తీర్చలేదు, స్టే ఇచ్చావు. చాలా రోజులు అలా వెళ్ళింది, సంవత్సరాలు వెళ్ళింది. అది ఎప్పటికో అవన్నీ క్లియర్ అయిన తర్వాత కట్టడం అయింది. అది ఇవాళ రోజున అది కట్టడం వలన లాభం ఏమైంది, ఆల్మోస్ట్ డిజర్ట్ అని అనబడే కచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్లో ఇవాళ రోజున పంటల నుంచి పండిన వాటిని ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు. ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అక్కడ ఉండకుండా. అలాంటిది ఇవాళ రోజున అక్కడే ఉండి వాళ్ళ పంటలు కూడా పండిస్తున్నారు. ఆయన ఎగ్జాంపుల్ మొత్తం చెప్పాడు ఆ స్పీచ్లో. ఇది మీరు చేస్తోంది అని డైరెక్ట్గా నువ్వు చేస్తున్నావు అని అంటారు కదా, పొలైట్గా చెప్తూ ఇలా ఇంత దారుణము మీరు చేస్తున్న పనులు. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే పెట్టే ప్రతి హర్డిల్ని తీసుకుని దాన్ని తేల్చకుండా సంవత్సరాలు అలా ఉంచేసుకుని డెసిషన్స్ ఇవ్వకుండా ఉండటం వలన ఎకనామిక్ ప్రోగ్రెస్ ఆగిపోతుంది. 2, ప్రజలు ఏమనుకుంటారు, అట్లాగో జడ్జిమెంట్ ఏముంది, వాళ్ళు ఎట్లాగో ఇవ్వరని చెప్పి అసలు అవుట్ సైడ్ జడ్జిమెంట్ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసేస్తూ ఉంటారు. అంటే ఇంకా న్యాయాన్ని పాటించాలి, ఫాలో అవ్వాలని ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకోరు. ఎందుకంటే అది ఎప్పటికీ రాదు మీ జడ్జిమెంట్. అది ఆయన చెప్పింది ఆ స్పీచ్లో. సో అంటే ముందు వీళ్ళని దట్స్ ఎ గుడ్ కంక్లూజన్. కానీ దాన్ని క్లీనప్ చేయడం అన్నది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక వంశపారపర్యంగా వాళ్ళ కొడుకు ఆ చంద్రచూడు కొడుకు ఇంకో చూడు ఇంకా ఆయన ఎవరు ఇంకో చూడు అన్న. అందుకనే వీళ్ళు అట్లాగే ఉన్నారు వాళ్ళందరూ కొందరు ఫ్యామిలీస్ తో. క్లీనప్ ఎట్లా జరుగుతుంది అంటే క్లీనప్ అంటే ఆ క్లీనప్ చేయటానికనే ఎన్జాక్ పెట్టారు. ఎందుకంటే జడ్జిల్ని ఎవరు సెలెక్ట్ చేస్తారు, ఎలా సెలెక్ట్ చేయాలి.
వాళ్ళకి నచ్చటట్టు లేదు. అది వాళ్ళకి ఎట్లా నచ్చుతుందండి? వాళ్ళ హోల్డ్ పోతుంది, వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంతా దెబ్బతింటుంది, వాళ్ళకి నచ్చలేదు అది. అందుకనే కాకపోతే ఏం జరుగుతోంది ఇప్పుడు, దానికి ఎప్పటికో నచ్చుతుంది. ఎలా నచ్చుతుందో చెప్తాను మీకు. అది దీనికి చాలా లాంగ్ ప్రాసెస్ ఉంది, అది జరుగుతుందో లేదో నేను చెప్పలేను. కానీ వాళ్ళు వేస్తున్న ప్రాసెస్ ఇది. ఒక చిన్న ఇది ఉందన్నమాట, జడ్జిల్ని వీళ్ళు రికమెండ్ చేయొచ్చు గవర్నమెంట్కి. గవర్నమెంట్ హ్యాస్ రైట్ టు రిజెక్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే, వీళ్ళు తీసుకొస్తున్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ బేస్డ్ జడ్జిల్ని తెచ్చిన వాళ్ళందరినీ రిజెక్ట్ చేస్తూ ఉంది. అలా చేస్తూ చేస్తూ ఉంటే చాలా రోజుల వరకు చాలా కోర్ట్స్కి అసలు జడ్జిలే లేరు. చివరికి ఆల్టర్నేటివ్ నేమ్స్ తోటి గవర్నమెంట్కి ఓకే అనుకున్న పేర్లు వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేశారు అన్నమాట. సో అలా చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, కొంతమంది రిటైర్ అయిపోతారు కదా, వీళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్లో ఉండే క్లబ్లో వాళ్ళు రిటైర్ అయిపోయి అవుట్ సైడ్ క్లబ్లో వాళ్ళు పైకి వెళ్తూ ఉంటారు. ఇట్లా ఒక 20 ఏళ్ళు కనుక అవుట్ సైడ్ క్లబ్లో వాళ్ళు వెళ్తే, వాళ్ళ బుద్ధి మందగించకుండా ఉంటే, వాళ్ళు ఎంజాక్ట్ అయ్యి ఒప్పుకుంటే అప్పుడు ఇండియన్ జ్యుడిషియరీ ఏమైనా బాగుపడుతుంది. ఇదేమి 5 ఏళ్లలో 2 ఏళ్లలో 3 ఏళ్లలో అయ్యేది కాదు. ఇది 15 ఏళ్ళు పైన పడుతుంది. ఈ 15 ఏళ్ళు గవర్నమెంట్లో ఈ జ్యుడిషియరీని రిఫార్మ్ చేయాలి అనే ఇంటెంట్ ఉండాలి. అలా కాకుండా గవర్నమెంట్లోనే వర్స్ట్ గవర్నమెంట్ ఏదైనా వచ్చి, హే నువ్వు వీళ్ళతో కుమ్మక్కాయ నాకు ఇలాంటి జడ్జిమెంట్ ఇవ్వు, నిన్నే నేను సెలెక్ట్ చేస్తాను అనే టైపు గవర్నమెంట్ మళ్ళీ వచ్చేసాయి అనుకోండి, అలాంటివి మళ్ళీ పాత రోజులకు వెళ్ళిపోతుంది. అట్లాగే ఉంటుంది. సో ఇది జ్యుడిషియరీ మన ఇండియాలో బాగుపడటం అనేది ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కనపడట్లేదు కంటికి. కానీ అది అతి ముఖ్యమైనది అనుకుంటున్నా నేను. అంటే ముఖ్యమైనదే. ఎవరో చెప్పారు, ఎన్నో 30 ఏంటండి 6 కోట్ల కేసులు ఉన్నాయా, లేకపోతే 6 కోట్ల ఎన్నైనా ఉండనివ్వండి, నెంబర్ కోట్లలో అంటే కోట్లలో కేసులు అలా ఉండిపోయినాయి. నేను గ్రావిటీ నంబర్లు ఎందుకు తెస్తున్నానంటే, అది ఎప్పుడు అవ్వాలి, ఎన్నడూ దానికి న్యాయం జరగాలి. జనాలు కూడా ఉంది, వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వకుండా జడ్జిమెంట్ ని రన్ చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడతారు జడ్జిలు. అది యాక్చువల్లీ జడ్జిమెంట్కి వాళ్ళు మాట్లాడే మాటలకి సంబంధం లేదు, కానీ ఏది మాట్లాడారనేది బయటకు వచ్చేస్తుంది. ఆ బయటకు వచ్చి దానివల్ల ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. దాని గురించి ప్రెసిడెంట్ కోవింద్ చెప్పారు, అలా ఎట్లా పడితే అట్లా మాట్లాడకుండా కాస్త నోరు సరిగ్గా పెట్టి మాట్లాడితే బాగుంటుంది అని ఆయన అని. ఇంకోటి కూడా అన్నాడు ఆయన, ఇండియా మొత్తాన్ని రిప్రజెంటేటివ్గా ఉండాలి జ్యుడిషియరీ అనేది. ఇదివరకు ఇది ప్రపోజల్ వచ్చింది, యాక్సెప్ట్ అయింది, ఎప్పుడూ డిస్కషన్లోనే ఉంటుంది కానీ ఫైనల్ డెసిషన్ తీసుకోరు. డెకేడ్స్ వెళ్ళిపోతున్నాయి. జ్యుడిషియల్ కమిషన్ కాదు, ఆయన ఏమనంటే జస్ట్ లైక్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లాగానే ఒక జ్యుడిషియల్ సర్వీసెస్ అని ఉండి, ఆ సర్వీసెస్లో ఒక ప్రాసెస్, ఆ ప్రాసెస్ నుంచి ఎవరు జడ్జిలు అవ్వాలి, ఎవరు లాయర్లు అవ్వాలి, ఏముండాలి అనేది ఒక ప్రాసెస్ ఉంటే, ఇప్పుడున్న క్లబ్ బేస్డ్ జడ్జిలు మాత్రమే మళ్ళీ జడ్జిలు అవ్వటం అనేది ఉండదు కదా అని ఆయన మంచిగా చెప్పాడు. ఆయన చాలా పొలైట్ గా మంచిగా చెప్పాడు. ఆయన చెప్తున్నప్పుడు ఈ చంద్రచూడు వీళ్ళ ఫేస్ లో ఉండే ఆ బ్లడ్ లెస్ అనమాట అసలు ఆ విజ్ఞాన్ భవన్ లో. వీళ్ళు ఏంటంటే ఆ తర్వాత బయటకు వచ్చి 100 స్పీచ్లు ఇచ్చారు, అది చేయొచ్చు ఇది చేయొచ్చు, మా ఉద్దేశాలు ఇవి కాదు అవి కాదని. బట్ పాయింట్ ఏంటంటే, ఇవి ఎప్పుడు జరుగుతున్నవే జ్యుడిషియరీ తోటి. ఇలాంటి డిస్కషన్లు జరిగినప్పుడు వినటానికి బాగుంటాయి. మేము చేస్తామంటారు, అది చేస్తామంటారు. ప్రెసిడెంట్ చెప్పింది అదే. అంతా ఇట్లా మాట్లాడతారు, మీరు మళ్ళీ వెళ్ళిపోతారు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెళ్ళిపోతున్నాయి, ఏది డెసిషన్ తీసుకోరు మీరు. కేసులు దాటి కేసులు ఉంటాయి, ఒక పద్ధతి అనేది లేదు ఎవరిని సెలెక్ట్ చేయాలనేది అని వాళ్ళు అక్కడితో కంక్లూడ్ చేశారు. కాకపోతే ప్రజలకి ఇప్పుడు ఏంటంటే డిజిటల్ ఎరా కదా, ఇవన్నీ ఇదివరకు రోజుల్లో చాలా మందికి తెలిసేవి కాదు. ఇప్పుడు దీన్ని అందరు చదువుతున్నారు, వింటున్నారు. అనేక టీవీ ఛానల్స్ వచ్చాయి, ట్విట్టర్లు, ఫేస్బుక్లో చదువుకుంటారు. సో జ్యుడిషియరీ అంటే ఇదివరకు ఉన్న గౌరవం ఇప్పుడు ప్రజల్లో పోయింది. యాక్చువల్లీ ఒకప్పుడు ఈ పొలిటీషియన్స్ అంతా వరస్ట్ గాళ్ళు, వాళ్ళు కరప్ట్, లేకపోతే ఐఏఎస్ అంతా కరప్ట్, మనకు ఒకటే ఉంది జడ్జి గారు అనే ఒక గౌరవం ఉండేది. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇది ఇప్పుడు ఆ గౌరవం కూడా ఇంకా పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ తరుణ్ తేజ్పాల్ తెలుసు అందరికి, రేపిస్ట్, కన్విక్టెడ్ ఆయన. ఆయన మరి బయటకు వచ్చాడు, జైల్లో అన్నాళ్ళు ఉన్నాడు, ఏదో రకం ఆయన బయటికి తీసుకొచ్చారు. అటు తిరిగి ఇటు తిరిగి వీళ్ళు ఇప్పుడు మేజర్ రేపిస్టులు లాంటి వాళ్ళే బయటికి రాగలుగుతారు, వాళ్ళకి డబ్బులు ఉంటే. సో ఎట్లా నమ్ముతారు వీళ్ళని ఇంకా జడ్జిల్ని? సో జడ్జిలు, లాయర్లు వాళ్ళు కూడా వాళ్ళకు ఉండే గౌరవాన్ని వాళ్ళు పోగొట్టేసుకున్నారు. కాబట్టి
కొంత హోప్ ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో ఈ చైతన్యం రావటం వలన కంప్లీట్గా జ్యుడిషియరీ ప్రజలని పట్టించుకోకుండా, గవర్నమెంట్ని పట్టించుకోకుండా, నాది నా ఇష్టం నేనే మహారాజునని అలా సస్టైన్ చేయలేరు చాలా రోజులు. సో నేనేదో 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుందన్నా కానీ ఇలా కంటిన్యూ చేస్తే మటుకు ఇంకా ముందుగానే వాళ్ళు తప్పుకునే స్టేజ్ వస్తుంది రివల్యూషన్ లాగా. హోప్ఫుల్లీ ఆ జ్యుడిషియరీ సర్వీస్ వచ్చేసి కొంచెం ప్రాపర్ గా జ్యుడిషియల్ సర్వీసెస్ లేకపోతే ఎన్జాక్ అపాయింట్మెంట్స్ ఒక ప్రాసెస్, ఆ ప్రాసెస్ లో ఏంటంటే నలుగురికి ఈక్వల్ గా అవకాశం రావాలి. ఎంతసేపు ఒక క్లబ్ లో ఉన్న వాళ్ళు చేసుకోవటం కాకుండా హోప్ఫుల్లీ అట్లా రావడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడో 10 మంది కరప్ట్ ఉన్నా ఒకడు నాన్ కరప్ట్ ఎవడైనా ఉన్నాడు అనుకోండి, ఆ నాన్ కరప్ట్ అనేవాడు ఒక 10 జడ్జిమెంట్లు ఇచ్చినా కూడా దేశం మారిపోతూ ఉంటుంది. అంతా పర్ఫెక్ట్ ఎవరు ఉండరు. బట్ అట్లీస్ట్ ఆయన మొదలుపెట్టి కాన్స్టిట్యూషన్ డే నాడు ఇది స్టార్ట్ చేయటము కొంచెము కాన్స్టిట్యూషన్ డే ని ఉపయోగించుకుని బోత్, నేను అనేది ఏంటంటే ఐ డోంట్ వాంట్ బి పొలిటికల్ గా చెప్పడం కాదు, కాన్స్టిట్యూషనల్ హెడ్ ప్రెసిడెంట్, గవర్నమెంట్ హెడ్ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరూ కూడా జ్యుడిషియరీని పొలైట్ గా తిట్టారనే చెప్పాలి. ఆల్రైట్ రమణ గారు, ఐ థింక్ దట్స్ పర్ఫెక్ట్. వచ్చే వారం మనం పుతిన్ గారి పర్యటన జరగబోతుంది, దానిపైన చాలా ఉన్నాయి. జరగబోతోంది కాదు, అయిపోయింది, ఒక రోజు అయిపోయింది ఆల్రెడీ. 6వ తారీఖు ఇవాళ. ఇవాళ మనం మాట్లాడే టైంకి ఇండియాలో ఆయన పర్యటన అయిపోయింది. దాని గురించి అసలు భారత రష్యా సంబంధాలు, ముఖ్యంగా రక్షణకు సంబంధించి చాలా క్వశ్చన్లు ఉన్నాయి నాకు. We will talk about them next show. ధన్యవాదాలు. My Media, the voice of India.